సమాజానికి ఏం చెప్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగానే ఈరోజు చెప్తున్న మాట, అవినాష్ అమాయకుడు అని నేను నమ్ముతున్నానట, అందుకే ఎంపీ టికెట్ ఇచ్చాను అట. ఎందుకు నమ్ముతున్నారన్నా జగనన్న గారు అంత గుడ్డిగా అని అడుగుతున్నాం. మీకు దేవుడు ఇంగితం ఇయ్యలేదా? మీకు ఆలోచించుకునే శక్తి లేదా? గుడ్డిగా ఎందుకు నమ్ముతున్నారు? సిబిఐ అన్ని ఆధారాలు చూపుతుంది కదా. చంపిన వాళ్ళు, చంపించిన అవినాష్ గారు ఇద్దరు గూగుల్ టేక్అవుట్స్ లో వాళ్ళ లొకేషన్ మ్యాచ్ అవుతుంది అని చెప్తున్నారు కదా. మరి ఎందుకు నమ్మటం లేదు? అవినాష్ గారు చంపిన వాళ్ళు లావాదేవీలు జరిగాయి, డబ్బు ట్రాన్సాక్షన్ జరిగింది, అడ్వాన్స్ తీసుకున్నారు అని సిబిఐ సాక్ష్యాలు చూపుతున్నా కూడా మీరు గుడ్డిగా ఎందుకు నమ్ముతున్నారు? ఫోన్ కాల్ రికార్డ్స్ ఉన్నాయి, చంపిన వాళ్ళు అవినాష్ రెడ్డి గారు ఇద్దరి కాల్ రికార్డ్స్ మ్యాచ్ అవుతున్నాయి అని సిబిఐ సాక్ష్యాలు చూపుతున్నా కూడా ఈరోజు ఎందుకు గుడ్డిగా నమ్ముతున్నారు జగనన్న గారు అని అడుగుతున్నాం. మీకు అన్ని తెలిసి కూడా అవినాష్ను కాపాడుతున్నారు అంటే మీకు ఏ అవసరం ఉంది? ఏ అవసరం ఉంది కాపాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అవినాష్ రెడ్డి గారు అక్యూజ్డ్ గా సిబిఐ చేర్చినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలు అవినాష్ రెడ్డిని కాపాడాడో సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అక్యూజ్డ్ గా ఉన్న అవినాష్ రెడ్డినే ఎందుకు టికెట్ ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అంతేకాదు సాక్షి ఛానల్ చనిపోయింది వివేకానంద రెడ్డి, ఆఖరికి ఎంత ఘోరంగా ఆయన మెదడు మీద 7 సార్లు గొడ్డలితో నరికి చంపితే ఆఖరికి ఆ ఎముకలు బయటకు వచ్చి ఆ మెదడు కూడా బయటకు వచ్చి ఇల్లంతా రక్తం ఉంటే సాక్షి ఛానల్లో మాత్రం గుండెపోటుతో చచ్చిపోయారు అని ఎందుకు చెప్పిందో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోరి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి అయ్యాక ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వద్దంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అంతేకాదు అవినాష్ రెడ్డి గారు కూడా చెప్పాలి. లొకేషన్ ను పిన్ పాయింటెడ్ గా మీది అని చూపిస్తుంటే గూగుల్ టేక్అవుట్స్ లో 50 అడుగుల నుంచి 1000 అడుగుల వరకు తేడా చూపిస్తుంది అని మీరు అంటున్నారే, మరి తేడా చూపించకుండా మీ ఇంట్లోనే ఎందుకు చూపిస్తుందో అవినాష్ రెడ్డి సమాధానం చెప్పాలి. వాళ్ళే చెప్తున్నారే, రవీంద్రనాథ్ రెడ్డి గారు సాక్ష్యాలు తుడిచేస్తున్నారట, అవినాష్ రెడ్డి అమాయకంగా నిలబడి చూస్తున్నారట. ఏమైనా అర్థం ఉందా? అమాయకంగా ఎందుకు నిలబడి చూస్తున్నారండి? సాక్ష్యాలు తుడిపేస్తుంటే మీకు ఆ మర్డర్లో మీ చెయ్యి లేకపోతే అని అడుగుతున్నాం. మీరే ఒప్పుకుంటున్నారే, మరి అలాంటప్పుడు మీకు శిక్ష పడాల్సిన అవసరం లేదా? మీకు శిక్ష పడకపోగా ఈరోజు మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇస్తున్నారు అంటే మళ్ళీ గెలవాలట, అధికారం అడ్డు పెట్టుకొని మళ్ళీ వాళ్ళకు జైలు పోకుండా కాపాడుకోవాలట, మళ్ళీ ఇట్లా హత్య చేసిన అక్యూజ్డ్ వాళ్ళు చట్టసభల వరకు పోవాలట. ఏం జరుగుతుందన్నా మన రాష్ట్రంలో? ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు ఏం మాట్లాడుతున్నారు? ఇలా బహిరంగ సభ పెట్టి 1000 కొద్ది మగవాళ్ళు ఉన్నారు ఆ సభలో మాట్లాడుతున్నది సొంత చెల్లెల గురించి అని కూడా ఇంగితం లేకుండా నేను వేసుకున్న నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు. ఏం అవసరం ఉంది? నేను పచ్చ చీర కట్టుకున్నానట, దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట, నేను మోకరిల్లానట చంద్రబాబుకు మోకరిల్లి ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ మక్కీ బట్టి నేను మాట్లాడుతున్నానట. ఏం మాట్లాడుతున్నారు? పచ్చ చీర కట్టుకుంటే తప్పేముంది అని అడుగుతున్నాం. పచ్చ కలర్ ఏమైనా చంద్రబాబు గారు కొనుక్కున్నారా? ఎంత కొనుక్కున్నారన్నా? ఎంత కొనుక్కున్నారు? చంద్రబాబు గారు ఏమైనా పేటెంట్ రైటా? పచ్చ కలర్ అంటే ఏమన్నా పసుపు కలర్ వాళ్ళదా? జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు. సాక్షి ఛానల్లో, సాక్షి టీవీలో, సాక్షి పేపర్లో ఎల్లో కలర్ ఉంటది, పసుపు కలర్ ఉంటది, పైన గుర్తుందా అన్న? పసుపు కలర్ ఉంటది. దానికి రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట, ఏ తప్పేముంది, పసుపు అంటే మంగళకరమైన రంగు, అదేం టీడీపీ వాళ్ళ సొంతం కాదు అని ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారే సాక్షికి పసుపు రంగు పెట్టించారు. పసుపు అన్నది మన వంటల్లో కూడా